గైస్ ఐమ్ సారీ, కాపీరైట్ క్లెయిమ్ వల్ల వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. గీతాంజలి. మణిరత్నం గారు ఎన్నో ఐకానిక్ మూవీస్ని డైరెక్ట్ చేశారు, ఎన్నో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని డైరెక్ట్ చేశారు. కానీ వాటిలో మోస్ట్ ఐకానిక్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే మాత్రం అది గీతాంజలి అనే చెప్పాలి. మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన మిగిలిన లవ్ స్టోరీస్కి ఈ మూవీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? మణిరత్నం గారనే కాదు, మోస్ట్ ఆఫ్ ద లవ్ స్టోరీస్లో మెయిన్ పాయింట్ ఏంటో అని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈలోపు ఒక చిన్న ఇంటర్వ్యూ వేసుకుందామా? హే గైస్, దిస్ ఇస్ మోహన జానమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ముందు వారం రిలీజ్ అయిన వీడియోస్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. పాత వీడియోస్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి, బట్ కంటెంట్ మాత్రం 100% బెస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ అండ్ కంటెంట్ రెండు బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో వెంటనే వెళ్ళండి, వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో కామెంట్ చేశారా? కామెంట్ చేశారు అని అనుకుంటూ మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదేంటో నేను చెప్తాను. ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే హోప్. ఎస్, హోప్. ఏ లవ్ స్టోరీ అయినా ఇద్దరు మనుషులు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే హోప్తోనే మొదలవుతుంది, ఆ హోప్తోనే ముందుకు సాగుతుంది. కానీ గీతాంజలి, వెయిట్ ఎ సెకండ్, నాకు తెలిసి మన జనరేషన్ పీపుల్ చాలామంది గీతాంజలి మూవీ చూసుండరు. సో స్పాయిలర్ అలర్ట్. ముందుకెళ్ళే కొద్ది వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ గీతాంజలి మూవీ చూడలేదు అంటే ముందు మూవీ చూడండి, ఆ తర్వాత వీడియో చూడండి. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతుంది. మాకు ఇప్పుడు మూవీ చూసి ఓపిక లేదు అంటారా? Then fine, it's your choice. Continue watching the video and enjoy. Geetanjali is a love story between two people who are waiting for their death. అవును, చావు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరి మధ్య ప్రేమ కథే ఈ గీతాంజలి. ఇలాంటి ఒక పాయింట్ మీద సినిమా తీయాలి అన్న ఆలోచన రావటమే ఒక అద్భుతం అనుకుంటే, సినిమా తీసి ఆ సినిమాని హిట్ చేసి ఆ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా మనం మాట్లాడుకునేలా చేయటం ఒక్క మణిరత్నం గారికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్లో డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో రెండు మెయిన్ క్యారెక్టర్స్ ప్రకాష్ అండ్ గీతాంజలి. ఈ రెండు క్యారెక్టర్స్ చుట్టూనే స్టోరీ మొత్తం తిరుగుతుంది. ముందుగా మూవీలో మనం ప్రకాష్ స్టోరీనే చూస్తాం. సో అదే ఆర్డర్ని ఫాలో అయిపోదాం. ప్రకాష్ అప్పుడే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అల్లరి చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలోనే ఒక యాక్సిడెంట్లో తనకి క్యాన్సర్ అని, ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకుంటాడు. అండ్ ఆ క్షణం నుండి ప్రకాష్ జీవితం మొత్తం మారిపోతుంది. ఎప్పుడూ హ్యాపీగా ఉండే ప్రకాష్ డల్ అయిపోతాడు. ఇంట్లో వాళ్ళు తన మీద చూపించే జాలిని భరించలేక ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడ ప్రకాష్కి గీతాంజలి పరిచయం అవుతుంది. గీతాంజలి ఒక అందమైన అల్లరి పిల్ల. తనకి సైట్ కొట్టే వాళ్ళందరినీ ఆట పట్టిస్తూ తన వాళ్ళందరితో హ్యాపీగా టైం గడుపుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత హ్యాపీగా ఉన్న మనిషికి రోడ్డు మీద సాల్వా కప్పుకొని పాటలు పాడుకుంటూ ఉన్న ప్రకాష్ కనిపిస్తాడు. అలా కొన్ని విచిత్రమైన సంఘటనల మధ్యన వీరి పరిచయం పెరుగుతుంది. అలాగే గీతాంజలి కూడా ఎంతో కాలం బ్రతకదు అని తెలుసుకుంటాడు ప్రకాష్. ఆ క్షణం ప్రకాష్కి ఏమీ అర్థం కాదు. చనిపోతాను అని తెలిసినా గీతాంజలి అంత ఆనందంగా ఎలా ఉంటుంది అని ప్రకాష్ గీతాంజలిని అడుగుతాడు. అప్పుడు మనకి ఐకానిక్ డైలాగ్స్ పడతాయి. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను, అంతే. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. గీతాంజలి మాటలు విన్నాక ప్రకాష్కి ఇన్నాళ్ళు తను పడ్డ బాధ అంతా వృధా ప్రయాస అని అర్థమవుతుంది. దాంతోపాటు గీత మీద ప్రేమ కూడా పుడుతుంది. ఇక్కడ మొదలవుతుంది ఒక అందమైన అద్భుతమైన ప్రేమ. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రకాష్కి గీతాంజలి చనిపోతుందనే విషయం తెలుసు, కానీ గీతాంజలికి ప్రకాష్ చనిపోతాడు అనే విషయం ఇప్పటి వరకు తెలియదు. సో నౌ బ్యాక్ టు ద టాపిక్. ప్రకాష్ అండ్ గీతాంజలి మధ్య ప్రేమ కథ మనకి నేర్పించే విషయం ఏంటంటే, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఏం చేసినా చివరికి అందరం చనిపోతాం, కానీ చనిపోయే వరకు ఎలా బ్రతికం అన్నది ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఫ్యామిలీస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఒక మనిషి చనిపోతున్నాడు అని ముందే తెలిస్తే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఛాన్స్ దొరికినప్పుడల్లా చూపిస్తారు మణిరత్నం గారు. ఆ ప్రాసెస్లో మనకు వచ్చే ఎన్నో ఎమోషనల్ సీన్స్ని చాలా న్యాచురల్గా చాలా అద్భుతంగా చూపించారు మణిరత్నం గారు. అండ్ ఇళయరాజా గారు అయితే ఈజ్ ఇన్ గాడ్ లెవెల్ ఇన్ దిస్ ఫిలిం. ఈ ప్రాసెస్లోనే మనం బ్యూటిఫుల్ ఇళయరాజా గారి సాంగ్స్తో ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అలా వెళుతున్న మూవీలో ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి గీతాంజలికి ప్రకాష్ కూడా ఎంతో కాలం బ్రతకడు అన్న విషయం తెలుస్తుంది. అప్పుడే ఈ ఐకానిక్ సీన్ వస్తుంది. అండ్ ఈ సీన్లోని అండ్ మొత్తం మూవీలో కూడా నాగార్జున గారు అండ్ గిరిజ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. నిజంగా ఈ మూవీని మనం ఇంత దగ్గర చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం పర్ఫార్మెన్సెస్. ఇద్దరికిద్దరు చాలా రియలిస్టిక్ అండ్ రిలేటబుల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని ఆకట్టుకుంటారు. వీళ్ళిద్దరనే కాదు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ 100% ఇచ్చారు అన్నలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ముఖ్యంగా ఈ సీన్లో అయితే మాత్రం వై ఇట్ ఈస్ అన్ ఐకానిక్ సీన్ అన్నది ఆ సీన్ చూస్తుంటే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంత కథ చెప్పిన తర్వాత, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన తర్వాత, ఈ మూవీలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా ఒక అన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్తో మూవీ ఎండ్ అవుతుందా అనుకునే లోపే మణిరత్నం గారు చాలా బ్రిలియంట్ క్లైమాక్స్ ఇస్తారు మూవీకి. ఇంత కథ చెప్పేసిన తర్వాత క్లైమాక్స్ ఏంటో కూడా నేను చెప్పేస్తే ఇంకెక్కుంటుంది. సో ఆ క్లైమాక్స్ ఏంటో మీరే కామెంట్లో చెప్పండి. కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.